నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి మాజీ జబర్దస్త్ జడ్జి మాజీ నటి అయినటువంటి ప్రముఖ రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినటువంటి ట్విస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. నగరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా రోజాని పక్కన పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. రోజా దీంతో జగన్మోహన్ రెడ్డిపై ఉడికిపోతూ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ రోజా గారి సీటు ఎందుకు చెరిగిపోయింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే రోజా గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాడుకున్నారో మనందరికీ తెలుసు. అంటే మీరందరూ కూడా వేరే రకంగా అనుకోవద్దు. రోజా గారిని కేవలం ప్రతిపక్షాలని బండబూతులు తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆవిడని వాడుకున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే వాడుకోవటం వదిలేయటం అనేది జగన్మోహన్ రెడ్డి సహజ చరిత్ర అది. ఎందుకంటే అతని పక్కన ఎవడన్నా ఉన్నాడు అంటే ఖచ్చితంగా 420లు, డెకాయిట్లు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు తప్ప తన కోసం, తన కుటుంబం కోసం నిలబడినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే దానికి ఉదాహరణే తన తల్లి, చెల్లె ఇవాళ పార్టీలో లేనటువంటి పరిస్థితి. అయితే ఈ రోజా గారిని ఎన్నికలప్పుడు ఎంతగా వాడుకుంటాడో, ఇష్టం వచ్చినట్టు తిట్టిచ్చేస్తాడు. సరే, ఈవిడ గారికి మొదటి 2.5 సంవత్సరాల మంత్రి పదవి, ఇలా చివరికి ఎన్నికలు వస్తున్నాయి అనుకున్నాడో, మరింత తిట్టించాలనుకున్నాడో, లేకపోతే మార్కెట్లోకి బ్యాట్ టాగ్ వెళ్తుంది అనుకున్నాడో, రోజా గారికి మంత్రి పదవి అయితే ఇచ్చాడు. అది కూడా టూరిజం శాఖ. ఈవిడ గారికి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి శాఖ. ఈవిడ టూరిజం అభివృద్ధికి చేస్తుంది, లేకపోతే రాష్ట్రానికి టూరిస్టులు పెంచుతుంది అనుకుంటే ఏం పోయి టూరిస్టు లాగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రదేశాలనే తిరిగి అక్కడ వీడియోలు తీసి పబ్బుల్లో డ్యాన్సులు వేసి ఆ దౌర్భాగ్యాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సూర్యలంక బీచ్ లాంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడికి వెళ్ళి చెప్పులు ప్రభుత్వ ఉద్యోగులతో మోపించేటువంటి దౌర్భాగ్యానికి దిగజారిపోయింది. అయితే ఈవిడ గారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపించేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఈవిడ కుటుంబ సభ్యులు ఈవిడ అన్నల్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నగర నియోజకవర్గంలో భూదందాలు చేస్తూ 100 కోట్లు సంపాదించడం, ఇక పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈవిడ అవినీతికి అడ్డాగా, ఈవిడ రాజకీయానికి అడ్డాగా మార్చుకుంటూ అక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిపక్షాలను తిడుతున్నటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అది కాకుండా ఒక్కొక్క ట్రిప్పులో 50 మందిని దర్శనాలకు తీసుకెళ్తూ ప్రత్యేక దర్శనాలు చేపిస్తూ ఒక్కొక్కరి దగ్గర 25,000 వసూలు చేసుకుంటోందని, ట్రిప్పుకు కొన్ని లక్షలు, సంవత్సరానికి కొన్ని కోట్లు, 5 సంవత్సరాల మీద 100 కోట్ల రూపాయల తిరుపతి మీద కూడా దోచుకుందనేటువంటి ఆరోపణలు రోజా గారి మీద ఉన్నాయి. అయినప్పటికీ ఈవిడ గారికి మంత్రి పదవి ఉన్నప్పటికీ ఈవిడికి వచ్చే ఎన్నికల్లో నగర నియోజకవర్గంలో సీటు లేదని, ఈవిడికి అసమ్మతి వర్గంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులంతా జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి కొట్టకపోయి ఆవిడికి సీటు ఇస్తే ఓడిస్తామని చెప్పడం, పైగా ఈవిడ గారికి అదే జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారితో పొసగకపోవటం, ఇన్ని పరిణామాల నేపథ్యంలో రోజా గారు ఆ పార్టీ కోసం ఎంతగా చించుకున్నా, ఎంతగా అందరినీ తిట్టినా, అంటే ఇందులో లాజిక్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో ప్రతిపక్షాలని బూతులు తిట్టిస్తాడు అంటే, పొరపాటున రేపు ఇతను సీటు ఇవ్వకపోయినా, ఇతను రాజకీయంగా అవకాశం లేకపోయినా ఆ పార్టీలోకి పోకుండా, ఎంట్రీ లేకుండా చేయటానికి. ఇదే విధంగా కొడాల నానిని, వల్లభనేని వంశీని, దేవినేని అవినాష్ని, అంబటి రాంబాబుని, అవంతి శ్రీనివాసుని, దానికి ముందు దాని తర్వాత ఈయనెవరో పనికి మన గుడ్డు మంత్రి ఉన్నాడు కదా, వాడి పేరు అమర్నాథ్. ఎవడు మంత్రో, ఎవడు ఎమ్మెల్యేనో, ఎవడు దేనికి ఏం బీగుతుండో తెలియదు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం లేకపోతే వాళ్ళ శాఖ కోసం పనిచేసిందే ఉండదు. కేవలం ప్రతిపక్షాలను తిట్టడం వీళ్ళ బతుకు కాబట్టి వాళ్ళ శాఖలు ఏందో తెలియదు, వాళ్ళ నియోజకవర్గాలు ఏందో తెలియదు, వాళ్ళు ఏం బీగుతున్నారో తెలియదు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు ఉంటే ఎంత, ఊడితే ఎంత అనేటువంటి ఉద్దేశంతో అనేక మందిని పీకేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నోసార్లు బూతులు తిట్టినప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి నచ్చిన విధంగా బూతులు తిట్టినప్పటికీ, రోజా గారికి మాత్రం తన సీటు చింపేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో నిన్ను నమ్ముకొని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పదే ఆ సందర్భంగా ఎప్పుడన్నా వీళ్ళు కొడాల నాని కానీ, ఈమె కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, లేకపోతే ఈ కోడిగుడ్డి మంత్రి కానీ, అంబటి రాంబాబు కానీ, గతంలో పేరు నాని కానీ, ఇలా ఎవడన్నా ఎప్పుడన్నా మీరే గమనించండి దయచేసి నా రాష్ట్ర ప్రజలు, ఎప్పుడన్నా మా శాఖలో జరిగినటువంటి అభివృద్ధి, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి, లేకపోతే నేను తీసుకోవడం వల్ల జరిగినటువంటి అభివృద్ధి ఇది, ఈ విధంగా మేము దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, ఈ విధంగా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఎంత నిధులు ఖర్చు పెడుతున్నామని వీళ్ళలో ఎవడన్నా ఎప్పుడన్నా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడటం జరిగిందా? వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ గారిని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటానికి, దీనికోసమే ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆ శాఖల్లో అభివృద్ధి గురించో, ప్రగతి గురించో, డెవలప్మెంట్ గురించో, లేదంటే ఆ శాఖలకు తెచ్చినటువంటి నిధుల గురించో, వీళ్ళ పనితనం గురించో
ఖచ్చితంగా ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి వీళ్ళలో లేదు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ దౌర్భాగ్యం ఎట్లాగో 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యం పోతా ఉంది. ఏ సర్వే చూసినా ఎత్తిపోతా ఉంది. అందుకే ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడికి, కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలు ఎంపీలుగా, మంత్రులకు కూడా సీట్లు లేకుండా లేపేయటం, ఆ కోటాలోనే ఇప్పుడు రోజా గారి సీటు కూడా చిరిగిపోతా ఉంది అనేటువంటి టాక్. అందుకని నీ కోసం ఇంతగా మాట్లాడితే, ఇన్ని దౌర్భాగ్య పనుల్లో నేను భాగస్వామిని అయితే ఇప్పుడు నా సీటు చిప్పేస్తావా? నా రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తావా? ఇప్పుడు నేను తెలుగుదేశంగా పోతానంటే తీసుకోరు, జనసేనగా పోతానంటే రానిరు, ఇక బీజేపీ కాంగ్రెస్ సరే ఆడికి పోయినా పెద్ద చేసేదేమీ లేదు, పోతానంటే వాళ్ళు కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రోజా అనేటువంటి వ్యక్తి యొక్క రాజకీయ సమాధిని తానే తవ్వుకుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా చేసి, ఆడమన్నట్టల్లా ఆడి, రాజకీయాన్ని రాజకీయంగా చేయకుండా వ్యక్తిగతంగా రాజకీయ నాయకుల్ని విమర్శించడం ద్వారా రాజకీయంగా బ్రతుకుదామనుకునేటువంటి ఆలోచన చేసినటువంటి రోజా రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి సమాధి చేశాడు.